शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम्। అమ్మలగన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. ఆయన అడిగింది మహత్వ ఓం, కవిత్వ ఐం, తర్వాత ఐశ్వర్యం శ్రీం, పటుత్వ హ్రీం. కాబట్టి ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగులమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ అంటే శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. దీన్ని పద్యరూపంలోకి తిప్పారు. అనుగ్రహించిందంటే తల్లి 18 స్కందాలు, 12 స్కంధాల భాగవతాన్ని పరమాద్భుతంగా సంస్కృత భాషకు ఎంత శక్తి ఉందో తెలుగు భాషకు అంత శక్తి వచ్చేట్టుగా అంగీకరించారు. గజేంద్రమోక్షణం సంస్కృతంలో చదువుకుంటే ఎంత ఫలితమో తెలుగు పద్యాలు చదివినా అంతే ఫలితం. అనుగ్రహించలా పోతన గారిని తల్లి. ఒకప్పుడు మూకకవిని కాంచీ క్షేత్రంలో అనుగ్రహించలా తాంబూలపు పిడచ పెడితే 500 శ్లోకాలు మూకపంచశతి చెప్పాడు మహానుభావుడు. ఇవాల్టి నా ప్రవచన ప్రారంభం ఆయన చేసిన శ్లోకాల్లో ఒక శ్లోకం చేసే కదా. ఆవిడ అనుగ్రహిస్తే వచ్చేటటువంటి కవిత్వం ఆ వాగ్ధోరణి అనన్యసామాన్యం. రాకాచంద్ర సమాన కాంతి వదనాకాధిరాజస్తుత మూకానామపి కుర్వతి సురధుని నీకాశ వాగ్వైభవం. శ్రీకాంచీ నగరీ విహార రసికా శోకాపహంత్రీ సత ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణి రాజతే. ఏమి శ్లోకం చేశాడండి మహానుభావుడు. అమ్మవారు వధు పట్టించింది. రాకాచంద్ర సమాన కాంతి వదనాకాధిరాజస్తుత. అమ్మా నీ ముఖం పౌర్ణమి నాటి చంద్రబింబంలా ఉంటుంది. ఇంద్రుడి చేత స్తోత్రం చేయబడుతుంటావమ్మా. శ్రీనాథాధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ తల్లి అనుగ్రహించింది అంతే. ఆయన అంటారు మూకానామపి కుర్వతి సురధుని నీకాశ వాగ్వైభవం. అమ్మవారు అనుగ్రహిస్తే వచ్చేటటువంటి వాగ్వైభవం ఎలా ఉంటుంది అంటే గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక తడువు కూడా ఉండదు. రంగతుంగత రంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘనించుతున్న భోభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లుతుం శంకర అంటారు.
ఆకాశంలోంచి గంగ ఒడులతో సుడులతో కింద పడిపోతే ఆ ప్రవాహం ఎలా గంగావతరణం జరిగిందో అమ్మవారి అనుగ్రహం కలిగినటువంటి వాడు నోరు విప్పినప్పుడు ఆయనలోంచి వచ్చేటటువంటి వాగ్వైఖరి అలా ఉంటుంది. అందుకని మూకానామపి కుర్వతి అది కూడా ఎవరికి ఇస్తావు? మా పుట్టుకతో మాటలు రాని వాడి చేత అలా మాట్లాడించగలవమ్మా. అటువంటి తల్లి ఆ నోటి వెంట వచ్చిన మాటలు ఏదో కవిత్వం కోసం కవిత్వం చెప్పిన మాటలు కావు, ఏదో అందం కోసం వర్ణనలు కావు. పోతన గారు అంటారు భాగవతంలో, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణం భోజిహంసావళీసురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్ర ధన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదన కాకోల కర్తాకృతిన్ అంటారు. ఏదో అర్థం బద్ధం లేని వర్ణనలన్నీ చేసినవి కవిత్వాలు కావు. అంటే నేను అలాగని ఎవరిని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఏది భగవత్ శబ్ద ప్రతిపాదకమో, ఏది మనుష్య జన్మకి ప్రయోజనాన్ని చేకూరుస్తుందో, ఏది భగవత్ కథని వర్ణిస్తుందో, ఏది మనిషిలో ఉన్నటువంటి రాగద్వేషాల్ని పోగొడుతుందో, ఏది పాపమునకు పరిహారం చేస్తుందో, ఏది భగవంతుని వైపుకు ప్రస్థానం చేయిస్తుందో అటువంటిది కవిత్వం. అందుకే శ్రీహరినామస్తుతి లేని కావ్యము సువర్ణ శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్ అంటారు. తద్దినం పెట్టే రేవుకి కాకులు వెళ్ళినట్టు ఆ కవిత్వాలు శాశ్వతంగా ఉండేవి కావమ్మా. అందుకే ఒకప్పుడు మధుర మీనాక్షి దేవాలయంలో స్వర్ణతామరల కోనేరు ఉండేది. ఎవరైనా కవిత్వం చేస్తే ఆ పుస్తకం పట్టుకెళ్ళి అందులో వేసేవారు. మునిగిపోతే లోకానికి పనికొచ్చేది కాదు, తేలితే అది 10 మందికి పనికి రావాలి. అప్పుడు వ్రాతప్రతులు రాసేవారు. ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అనుగ్రహించిందా ఆవిడ యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. మనకి తిరుక్కడయ్యూర్ అని చెప్పి ఒక క్షేత్రం ఉంది. అందులో షష్ఠి పూర్తి ఉత్సవాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అభిరామి అమ్మవారి పేరు. ఆ శివాలయానికి విచిత్రం ఏంటంటే బయటకు వచ్చేటప్పటికి అభిరామి అమ్మవారు ఉంటుంది, లోపల గడితే పరమశివుడు ఉంటాడు. అక్కడే యమధర్మరాజు గారు మార్కండేయుడు యొక్క ఉసురు తీసే ప్రయత్నం చేస్తే శివలింగంలోంచి పరమేశ్వరుడు ఆవిర్భవించి తన ఎడమకాలితో యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన్ని యముడి ప్రాణం తీసేశాడు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పద్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపతద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకర్లు శివానందలహరిలో. ఎడమకాలు పెట్టి తన్ని ఆ యముడి యొక్క ఉసురు తీసినటువంటి క్షేత్రం. అక్కడ ఉండేటటువంటి స్వామికి అమృతఘటేశ్వరుడని పేరు, అమ్మవారికి అభిరామి అని పేరు. అద్భుతంగా ఉంటుంది నా తల్లి. ఆ అభిరామి ముఖమంటపంలో కూర్చుని ఒక మహానుభావుడు ఎప్పుడూ అమ్మవారి గురించి లోపల ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఆయన పేరేమిటో ఎవరికీ తెలియదు. అభిరామి అమ్మవారి ముఖమంటపంలో ఎప్పుడూ కూర్చుంటాడు కాబట్టి అభిరామ భట్టు అంటూ ఉండేవారు. అనుకోకుండా తంజావూరుని పరిపాలించేటటువంటి మహారాజు దర్శనానికి వచ్చాడు. లోపలికెడుతూ ముఖమంటపంలో పైకి లేచి నిలబడకుండా ఉన్నటువంటి ఆ భక్తుడి వంక చూసి అక్కడ ఉన్న భక్తులను అడిగాడు, ఈయనెవరని అడిగాడు. మహారాజు గారు వస్తే లేచి నిలబడలేదు కాబట్టి ఎక్కడ ప్రాణం తీసేస్తాడో అన్న భయంతో ఉన్మాది మహారాజా ఏదో కూర్చున్నాడు, మాదక ద్రవ్యం సేవించాడన్న. ఆయన లోపలికి వెళ్ళాడు, స్వామిని సేవించాడు, బయటికి వచ్చేసాడు. ఆయన అలాగే ఉన్నాడు. ఆయన ముఖంలో దీప్తి చూస్తే అనుమానం వచ్చింది రాజుకి. కాడు తంజావూరుని పరిపాలించిన శరభోజీ మహారాజ్. ఇతనెవరో మహాభక్తుడని తట్టి ఒకసారి బాహ్యస్మృతి కలిగేట్టు చేయమన్నాడు. పక్కనున్న వాళ్ళు ఇలా ముట్టుకుని తట్టారు. ఆయన అకస్మాత్తుగా కళ్ళు విప్పాడు. ఆయన కళ్ళు విప్పేటప్పటికీ అభిరామ భట్టు మనస్సులో పూర్ణచంద్రమండలంలా ఉన్నటువంటి అమ్మవారి ముఖాన్ని ధ్యానం చేస్తున్నాడు. మహారాజు అన్నాడు, ఇవాళ తిథి ఏమిటన్నాడు. నిండు పౌర్ణమి మహారాజా అన్నాడు. ఎందుకని అమ్మవారి ముఖాన్ని పౌర్ణమి నాటి చంద్రబింబంగా చూస్తున్నాడు. ఆ రోజు అమావాస్య. మహారాజు నవ్వన్నాడు, సాయంకాలం వస్తాను, చూపిస్తావా చంద్రబింబాన్ని? ఓ తప్పకుండా అన్నాడు. వెళ్ళిపోయాడు. సాయంకాలం అయింది. మహారాజు గుర్రం మీద వచ్చాడు. చీకటి పడుతోంది. ఒరే చచ్చిపోతావురా, నోరు విప్పకుండా ఉన్నా పోయేదిరా, రాజుగారి దగ్గర అమావాస్య నాడు పౌర్ణమని ఎందుకు చెప్పావు అన్నాడు. ఏ తల్లి నా నోట పలికించిద్దో ఆ తల్లి అమావాస్యని పౌర్ణమిని చేస్తుంది అన్నాడు. అభిరామి అంతాది అంటారు. అంతాది అంటే ఏ మాటతో పూర్తయిందో ఆ మాటతో మొదలెట్టారు. శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ ఇటువంటి విన్యాసం చేశారు. ఉద్ధృత నగభిధనుజ ధనుజకులా మిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి అని శ్లోకం అల్లుతారు. అందులో ఉద్ధృత నగ అన్నాను అనుకోండి, నగతో పూర్తయింది కాబట్టి మళ్ళీ నగతో మొదలవ్వాలి. ఉద్ధృత నగ నగభిధనుజ ధనుజతో పూర్తయింది కాబట్టి మళ్ళీ అలా మొదలవ్వాలి.
కాబట్టి ధనుజకులా మిత్ర, మిత్రతో పూర్తయింది. మిత్ర శశి దృష్టే, దృష్టేతో పూర్తయింది. దృష్టే భవతి ప్రభవతి. ఏ మాటతో పూర్తయిందో ఆ మాటతో మళ్ళీ మొదలెడుతుండాలి. అది చాలా కష్టం. ప్రౌఢమైన రచన చేయగలిగిన కవులు తప్ప అన్యులు అటువంటిది చేయలేరు. అభిరామి అంతాది అని మహానుభావుడు, ఆ అభిరామ భట్టు అమ్మవారి దేవాలయంలో కూర్చుని అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు అంతాదితోటి. చేస్తుంటే శరభోజి మహారాజు వచ్చాడు. కటిక చీకటి, అమావాస్య. వచ్చి ఆయన్ని పిలిచి అన్నాడు, ఏది పౌర్ణమి నాటి చంద్రబింబం అన్నాడు. ఇలా అన్నాడు. అమ్మవారు చూపిస్తుంది ఆయన నమ్మకం. తన భక్తుడి మాట నిజం చేయాలి. అమ్మవారు వెంటనే కైలాసంలో తన చెవి తాటంకాన్ని తీసి విసిరింది. పౌర్ణమి చంద్రుడిగా ప్రకాశించింది తాటంకం. మహారాజు అభిరామ భట్టు కాళ్ళ మీద పడి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ అభిరామ భట్టు చేసినటువంటి అంతాది కంచి కామాక్షి క్షేత్రంలో కామాక్షి అమ్మవారి దేవాలయం చుట్టూ ఉన్న గోడల మీద లిఖింపబడి ఉంటుంది. అనుగ్రహించలా నా తల్లి? ఏ సామాన్యమైన కవిత్వం అభిరామి అంతాది అంటే. అనుగ్రహించింది. పోతన గారిని అనుగ్రహించింది, కాళిదాసును అనుగ్రహించింది, అఖిలాండేశ్వరి మహాతల్లి. తిరువాణక్కోయిల్ అంటారు, జంబుకేశ్వరం, అప్పుక్షేత్రం, ఎప్పుడు నీరు వస్తూనే ఉంటుంది, శివలింగం. ఆ అప్పుక్షేత్రంలో అఖిలాండేశ్వరి. అఖిలాండేశ్వరి అమ్మవారికి ప్రదక్షిణం చేసేటప్పుడు జాగ్రత్తగా కుడి చేతి వైపు చూస్తే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు కనపడతాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి రూపాలుగా ఉండి దేవాలయం గోడల్లో ఉండేది అఖిలాండేశ్వరి క్షేత్రంలోనే. శ్రీచక్ర తాటంకాలు అమ్మవారికి రెండు చెవులకి వేశారు చక్రభగవత్పాదులు అక్కడే, అమ్మవారిలో ఉన్న అధికమైన తేజస్సుని తీసి. అంత గొప్ప క్షేత్రం. అమ్మవారి దగ్గర నిలబడితే నిజంగా ఎవరో మూర్తి నిలబడినట్టే ఉంటుంది, ఆడది నిలబడినట్టు ఉంటుంది. అర్చకులు ఇప్పటికే అమ్మవారికి నైవేద్యం పెట్టాలంటే చీర కట్టుకుని వెళ్ళి నైవేద్యం చేస్తారు. తలుపు వేసి ఒక్కళ్ళు లోపల పురుషుణ్ణని నిలబడరు. అంత గొప్ప క్షేత్రం. ఆవిడ తాటంకముల వంక చూస్తే చాలు భర్త ఆయుర్దాయం నిలబడుతుందంటారు. అటువంటి తల్లి ఆ క్షేత్రంలో విరాజమానురాలై ఉంది. వరదన్ అని ఒక వంటవాడు ఉండేవాడు, అమ్మవారికి వంట చేసి పెడుతుండేవాడు నైవేద్యాలకి. ఆ దేవస్థానంలోనే మోహనాంగి అని ఒక పరిచారిక, ఆమెని వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. ఆమె యందు అనురక్తుడయ్యాడు. ఆమెను అడిగాడు వివాహం చేసుకుంటానని. ఆవిడంది, నాకు తిరువాచకం ఇష్టం, నేను పరమశివ భక్తురాల్ని, నువ్వు కూడా శివభక్తుడవైపోతే అప్పుడు నిన్ను పెళ్ళాడతానంది. ఆయన విష్ణు భక్తుడు. విష్ణువేమి శివుడేమి, తప్పకుండా నేను శివభక్తుడిని అయిపోతానని ఆయన తిరువాచకం విని ఆయన కూడా మహాశివభక్తుడైపోయాడు. అయిపోయే రోజున వంట అంతా చేసి కొంచెం స్థూలకాయం. ఆయన ఏదో పాపం బడలిపోయి ఆ వంటశాలలోనే ఎవరూ లేరు. ఒక్కడు కాళ్ళు రెండు చాపుకొని చేతులు రెండు వెనక్కి పెట్టుకుని వాలి ఏదో ఆలోచించుకుంటున్నాడు. అమ్మవారు నడిచి వెళ్ళింది. అఖిలాండేశ్వరి. ఆవిడ పాద మంజీరముల చప్పుడైంది. ఉలిక్కి పడి చూశాడు ఎవరని. అమ్మవారు నడిచెడుతోంది. అలా ఉండిపోయాడు అని నోరు తెరిచి. ఆవిడ తాంబూల చర్వణం చేస్తోంది. ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తుంటుంది. ఆ పిడచ తీసి నోట్లో పెట్టింది. అంతే. ఆయన పేరు వరదన్ కాలమేఘన్ అయిపోయింది. నల్లమబ్బు ఎలా కురుస్తుందో అలా కవిత్వం వచ్చేసింది. ఇప్పటికీ తమిళ దేశంలో ఆయన చేసినటువంటి స్తోత్రాలని పరమాద్భుతంగా చెప్పుకుంటాడు. తల్లి అనుగ్రహించిందా? ఆ నమ్మకం. ఆవిడ వంక అమ్మా అని పిలిచి అలా చూడగలిగావా? ఇచ్చేస్తుంది అంతే. ఆవిడ అనుగ్రహించలేనిది లేదు. బుద్ధిని మార్చేస్తుంది, శాశ్వతమైన కీర్తిని ఇచ్చేస్తుంది. ఎంతటి మహోన్నతమైన స్థితిలోనైనా కూర్చోబెట్టేస్తుంది. అజరామరమైనటువంటి వాంగ్మయాన్ని సృష్టింపజేస్తుంది. అంత గొప్ప మాటలు పలికిస్తుంది. ఆ తల్లి చెయ్యలేనిదన్నది లోకంలో లేదు. అంత గొప్ప తల్లి. వరదన్ని కాలమేఘంగా మార్చింది ఒకప్పుడు. దేవీ భాగవతంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు పుత్రకామిష్టి చేస్తున్నాడు, కొడుకు పుట్టాలి అని. ఆయన చేస్తూ గోభిలుడు అని ఒక బ్రాహ్మణ్ణి పిలిచి సామవేదాన్ని గానం చేయమన్నాడు. సామవేద మంత్రాలు గానం చేసేటప్పుడు మీరు వినుంటారు, తిరుపతి దేవస్థానంలోనూ అక్కడ సామగానం చేస్తుంటారు. శ్రీశైలంలోనూ సామగానం చేయడం చాలా కష్టం. దీర్ఘంగా పలకాలి మంత్రాన్ని, దమ్ము పట్టలేరు ఎక్కువసేపు. అందుకని స్వరభంగం అయితే ఒప్పుకుంటారు. కానీ కోపం వచ్చింది దేవదత్తుడికి. ఆ సామగానం చేస్తున్నటువంటి గోభిలుడు స్వరభంగం చేశాడు. కొడుకు పుట్టాలని నేను ఒక పక్క పుత్రకామేష్టి చేస్తుంటే నువ్వేమో స్వరభంగం చేశావా, సామవేదానికి మూర్ఖుడా అన్నాడు. సామవేదం పాడుతున్నప్పుడు స్వరభంగం అవుతుంది. తెలిసి నన్ను మూర్ఖుడా అన్నావు, నీ కడుపున మూర్ఖుడు కొడుకుగా పుడతాడన్నాడు. మూర్ఖుడు కొడుకుగా పుట్టడం కన్నా కొడుకు లేకపోవడం మంచిది, అనుగ్రహించమని కాళ్ళ మీద పడ్డాడు. వెంటనే గోభిలుడు అన్నాడు, పరదేవత అనుగ్రహం, వాడు మహాపండితుడు అవుతాడు తర్వాత అన్నాడు.
కొడుకు పుట్టాడు, ఉతజ్జుడు అని పేరు పెట్టాడు. సంధ్యావందనంలో ఆచమనం చేయడానికి వాడికి పాపం ఓం కేశవాయ స్వాహ అన్నం రాలేదు. రోజు తల్లి తండ్రి తిట్టుకునేవాడు. వాడు ఈ నింద పడలేక ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. నోరు విప్పితే వాడికి ఏం రాదని తెలిసిపోతుందని ఎక్కడో ఊరు చేరుకుని ఊరి చివర పాకేసుకుని నోరు విప్పకుండా కూర్చున్నాడు. మహానుభావుడు నోరు విప్పడరా, వెళ్ళి ఏమడిగినా అలాగే చూస్తాడు. సత్య తపస్సుడు, సత్యమైన తపస్సు ఉన్నవాడు నోరు విప్పడని పళ్ళు కాయలు అన్నీ తెచ్చి పెడుతున్నాడు, తింటున్నాడు, కూర్చుంటున్నాడు. నోరు విప్పితే తెలిసిపోడు. అలా కూర్చున్నాడు. ఒక రోజున ఒక వేటగాడు అడవి పందిని తరుగుకుంటూ వచ్చాడు. బాణం వేశాడు, దాని శరీరంలో గుచ్చుకుంది మర్మస్థానంలో. రక్తం ఓడిపోతూ అడవి పంది ఈయన ఉన్నటువంటి కుటీరంలోకి ప్రవేశించి ఆయన ఏదో ప్రశాంతంగా కళ్ళు మూసుకు కూర్చున్నాడు. కళ్ళు తెరిచి చూసేటప్పటికే మర్మావయమంలోంచి నెత్తురు కారిపోతూ, మర్మస్థానంలోంచి నెత్తురు కారిపోతూ అడవి పంది లోపలికి వచ్చింది. దాన్ని చూశాడు. తన ప్రమేయం లేకుండా ఒక్కసారి సమస్తమైన దృష్టి కేంద్రీకరించి ఐ అరిచాడు. అది సారస్వత బీజాక్షరం. అంతే, అమ్మవారు అనుగ్రహించేసి వచ్చేసింది, అంతే కవిత్వం. వేటగాడు వచ్చాడు వెనక నుంచి, అడవి పంది లోపలికి వచ్చింది, బాణం పెట్టి కొట్టాను, ఎట్టెళ్ళింది అన్నాడు. ఆయన అన్నాడు, ప్రాణి రక్షణ ధర్మం, అబద్ధం ఆడినా తప్పులేదు. వెంటనే నోట మాట రానివాడు అన్నాడు, యాపశ్యతి నసాబ్రూతే యాబ్రూతే సానపశ్యతి అహోవ్యాధ స్వకార్యార్థిని కిం పృచ్ఛసి పునఃపునః అన్నాడు. ఎందుకురా వేటగాడ 10 మాటలు అడుగుతావు? ఏది చూసిందో అది చెప్పదు, ఏది చెప్పిందో అది చూడదు, కాబట్టి నిజమని ఎలా అనుకుంటావు అన్నాడు. యాపశ్యతి నిసాబ్రూతే యాబ్రూతే సానపశ్యతి. చూసినవి కళ్ళు మాట్లాడవు, చెప్పేది నోరు చూడలేదు, కాబట్టి ఏది నిజమనాలి? ఎందుకు 10 మాటలు అడుగుతావు? ఈ పంది కాకపోతే ఇంకో పంది పో అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, మహాకవి అయిపోయాడు. తరువాతి కాలం తల్లి అనుగ్రహించింది, బీజాక్షరాన్ని పలికేటప్పటికి. ఆ తల్లి అనుగ్రహించిందా? ఆవిడ ఏమి ఇవ్వలేదండి, ఆవిడ ఏమైనా ఇచ్చేయగలదు. లలితా సహస్రనామ స్తోత్రానికి అమ్మవారి అనుగ్రహంతో వ్యాఖ్యానం చేశారు భాస్కరరాయల వారు, మహానుభావుడు. ఒకప్పుడు కాశీపట్టణం వెళ్ళారు. పండితులకు అసూయ. ఒక ఆయనకి కీర్తి వచ్చిందంటే మిగిలిన వాళ్ళు గుండెల బాదుగా అక్కర్లేకుండా విమర్శలు చేయడం. కాబట్టి అసూయతో ఎలాగైనా ఆయన్ని తప్పట్టుకోవాలి, అది తాపత్రయం. అందుకని వాళ్ళు ఇళ్ళన్నారు, లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఓ నామం ఉంది కదా, మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం. 64 కోట్ల మంది యోగిని దేవతలు ఆమెను సేవిస్తారు కదా, వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళ చరిత్రలు ఏమిటి చెప్పన్నారు. లలితా సహస్రానికి భాష్యం చేశానంటున్నావుగా, చెప్పన్నారు. ఆయన అన్నారు, నేను చెప్పడం ఎందుకు, అమ్మవారే చెప్తుంది అనుకుని సాయంకాలం సంధ్యావందనం చేసుకుని గంగ ఒడ్డుకి రండి, మీకు అందరికీ చెప్తానన్నారు. కుంకుమానంద స్వామి వారిని ఉండేవారు కాశీలో. ఆయన అన్నారు, మీరు ఓరి ఎంత తప్పు పని చేశారా అసూయతో. మహానుభావుడు ఆయన రా పలుకుతున్నది, లలితాదేవి పలుకుతోంది ఆయనలోంచి, కాత్యాయని పలుకుతోంది ఆయనలోంచి. ఆయన చెప్పడం ఏమిటి, అమ్మవారు చెప్తుంది మీ కర్మ. అసూయతో అడిగారు కదా, వెళ్ళండి సాయంకాలం అన్నారు. సంధ్యావందనం చేసుకుని బ్రాహ్మణులందరూ వచ్చి ఒడ్డును కూర్చున్నారు. 60 వచ్చి కూర్చున్నాడంతే మహానుభావుడు భాస్కరరాయల వారు. 64 కోట్ల మంది యోగిని దేవతలు కాశీపట్టణంలో ఆకాశంలో నిలబడి ఎవరి చరిత్ర వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఒక్క భాస్కరరాయల వారు 64 కోట్ల మంది యోగిని చరిత్రలు ఎలా చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు ఇన్ని కంఠాలతో. హడిపోయి కుంకుమానంద స్వామి దగ్గరికి పరిగెత్తారు. ఆయన తన కమండలంలోంచి మంత్రజలం తీసి కళ్ళు తుడిచి, ఇప్పుడు చూడండి అన్నారు. ఆకాశంలో 64 కోట్ల మంది యోగిని గణాలు నిలబడి కనపడ్డాయి మాట్లాడుతూ. హడిలిపోయారు. ఆ తల్లి అనుగ్రహించిందా? ఆవిడ ఏమి ఇవ్వలేదు. ఆ తల్లి ఏవైనా ఇవ్వగలదు. సాహిత్యమా, సంగీతమా, అజరామరమైనది. అందుకే సనాతన ధర్మంలో ఆ వాక్కుకి అంత శ్రేష్టత. ఆ మాట మామూలు మాట కాదు, అది కాలమునకు దేశమునకు అవధి లేకుండా ఎప్పటికీ ఉద్ధారకమైనటువంటి విషయాన్ని పలికిస్తుంది ఆ తల్లి. గురుమండల రూపిణి. అటువంటి బుద్ధి ప్రచోదనాన్ని చేస్తుంది, ఇతరులకు శ్రద్ధ కలిగేటట్టు చేస్తుంది, లోకాన్ని ధర్మం వైపుకి నడిపిస్తుంది. అంత గొప్ప శ్రద్ధ కలిగేటటువంటి అగ్నిహోత్రము వంటి వాక్కును వాగ్దేవీ రూపమై అనుగ్రహించగలదా తల్లి. ఒకప్పుడు కాంచీపురంలో కామాక్షి పరదేవత వెలిసి ఉన్నటువంటి క్షేత్రంలో దేవాలయాలు యుద్ధస్థావరాలు అయిపోయి ఫిరంగులు పెట్టి యుద్ధాలు చేస్తూ ఉండేవారు. ఇక్కడ ఇంకా చంద్రమౌళీశ్వరారాధన చెయ్యడానికి యోగ్యంగా లేదని కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి 4 ఆ పేరుతో చాలామంది ఉన్నారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి 4 స్వామివారు అక్కడ విడిచిపెట్టేసి అక్కడి నుంచి తంజావూరు వెళ్ళిపోయి తిరుప్పాళ్ళపాయం అని చెప్పి ఆ పక్కకి ఒక పల్లెటూరు వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయి అక్కడ అమ్మవారిని పెట్టుకుని ఆరాధన చేస్తున్నారు. ఒక బ్రాహ్మణ కుటుంబం బంగారు కామాక్షి ఉంది, స్వర్ణ కామాక్షిని ఎత్తుకుపోతారేమో అని జాగ్రత్తగా అమ్మవారు లోకాలని రక్షిస్తుంది, కానీ ప్రేమ మా తల్లిని ఎత్తుకుపోతారేమో అని వాళ్ళు ఉత్తరీయంలో చుట్టుకుని జాగ్రత్తగా ఎవరికీ కనపడకుండా అమ్మవారిని పట్టుకెళ్ళారు. రోజు తిరుప్పాయపాలెంలో స్వామివారు పూజ చేస్తుండేవారు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత తంజావూరు వెళ్ళారు. తంజావూరులో అమ్మవారిని పెట్టి పూజ చేస్తున్నారు. మహారాజా వారు అన్నారు, మీకు కుంభకోణంలో మఠం కడతాం, మఠ ప్రాంగణం, స్వర్ణకామాక్షిని తంజావూరులో విడిచిపెట్టేయండి అన్నారు. తంజావూరు నుంచి స్వర్ణకామాక్షి కాంచీపురం తిరిగి రాలేదు. స్వర్ణకామాక్షి తంజావూరులోనే ఉంది ఇప్పటికీ. పరమాద్భుతం, నిలువెత్తు బంగారు మూర్తి. కానీ ముఖానికి పునుగు పూస్తారు. 365 రోజుల్లో ఒక్క శారదా నవరాత్రుల్లోనే అభిషేకం, ఉత్తి రోజుల్లో అభిషేకం ఉండదు. ఒళ్ళంతా కూడా పునుగు తైలంతో అభిషేకం చేస్తారు అంతే. చిత్రం ఏమిటంటే స్వర్ణకామాక్షి కంచికామాక్షికి ఉత్సవమూర్తి. ఆ ఉత్సవమూర్తి తంజావూరులో ప్రధానమూర్తి. తంజావూరులో ప్రధానమూర్తి అయినటువంటి స్వర్ణకామాక్షి ద్విభుజ, 2 చేతులతో ఉంటుంది. ఆమెకి ఉత్సవమూర్తి శిలామూర్తి, ఆమె మళ్ళీ కామాక్షి చతుర్భుజ. చతుర్భుజి అయినటువంటి శిలారూపంలో ఉన్నటువంటి కామాక్షికి, నేను అలా అనకూడదు అసలు, నిజానికి విగ్రహం దేంతో చేశారన్నది అర్థం అవడానికి చెప్తున్నాను. ఆవిడికి ప్రతిరోజు అభిషేకం చేస్తారు, నిత్యాభిషేకం. స్వర్ణకామాక్షి పలుకుతుంది తల్లి. ఆ బ్రాహ్మణ కుటుంబం అమ్మవారి మీద అంత భక్తి చూపించినందుకు మళ్ళీ అమ్మవారు కామాక్షి పరదేవతయే పుంస్వరూపంతో వచ్చింది. ఆవిడే శ్యామశాస్త్రి గారు. అందుకే శ్యామశాస్త్రి గారు వీధులలో నడిచి వెడుతుంటే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నట్టు చూసేవారు ఆయన్ని. అబ్బా ఏమందగాడురా అని, అంత ఏకపత్ని వ్రతుడు. అమ్మవారు ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తుంది, ఆయన ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తుండేవారు. గురువుగారి దగ్గర పాఠం నేర్చుకోవడానికి వెళ్ళి కూడా తాంబూలం నవ్వులుతుండేవారు. గురువుగారు నాకు ఇది అలవాటు, మరి తాంబూలం నవలచ్చా గురువుగారి ముందు? నవ్వులుతూ పాఠం నేర్చుకుంటాను చెప్తారా? చెప్తాను రా అన్నారు. శొంఠి వెంకటరమణయ్య గారిని మహానుభావుడు పాఠం చెప్తున్నారు. ఒక రోజున పాట పాడుతుండగా పొలమారి గబుక్కుని దగ్గొచ్చి శ్యామశాస్త్రి గారి నోట్లోంచి తాంబూలపు ఉమ్ము వెళ్ళి గురువుగారి ఉత్తరీయం నిలబడింది. అయ్య బాబోయ్, ఇంతకన్నా దోషం ఉందా? లేచి గభాలన సాష్టాంగపడ్డారు. గురువుగారు అన్నారు, ఒరే ఈ ఉమ్ము పిడచ నా మీద పడాలని పాఠం చెప్పాను రా, నీకు తెలియదు, నువ్వు శ్యామశాస్త్రివి కావురా, నువ్వు కామాక్షివి అన్నారు. కామాక్షి పరదేవతయే శ్యామశాస్త్రి గారిగా వచ్చింది. అందుకే ఆయన అర్చకత్వం చేస్తూ పాయసాన్ని నైవేద్యం పెడితే అమ్మవారు చెల్లెల రూపంలో వచ్చి అన్నయ్య పాయసం పెట్టవా అని అడిగి తీసుకెళ్ళి తింది కాబట్టి ఆయన కీర్తనల చివర ముద్ర వేశారు శ్యామకృష్ణ సహోదరి అని. పైకి తత్వంలో నారాయణ నారాయణి, కృష్ణుడి చెల్లెలు యోగమాయ, ఇద్దరు ఆ నందవ్రజంలో, ఆ నందుడు ఆ యశోదకే పిల్లలు, కృష్ణుడు యోగమాయ కూడా. అందుకని వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. ఇక్కడ శ్యామశాస్త్రి గారికి చెల్లెలుగా అమ్మవారు వచ్చింది. అందుకని శ్యామకృష్ణ సహోదరి అని వేసి కీర్తనలు చేశారు. ఒకనాడు అమ్మవారి పాదాలు పట్టుకున్నందుకు ఆ తల్లి శ్యామశాస్త్రి గారిగా వచ్చింది సంగీతత్రయంలో. అంతటి అజరామరమైనటువంటి సంగీతం, మామూలు కీర్తనలా, ఎంత అద్భుతమైన కీర్తనలు. కాలంతో సంబంధం లేకుండా కీర్తనలు ఎప్పటికీ అలా నిలబడిపోతాయి. ముత్తుస్వామి దీక్షితారు వారిని గంగారూపంలో అనుగ్రహించింది. మంగళపావన గంగ వచ్చే అంటాడు హిమవంతుడు. అందరి వీణకి యాళి కిందకి ఉంటే ఒక్క ముత్తుస్వామి దీక్షితారు వారి వీణ యాళి పైకి ఉంటుంది. యాళి అంటే పౌరాణిక మృగం. గంగామాత అనుగ్రహించింది. ఆయన చిట్ట చివరిలో కామాక్షి అమ్మవారి దగ్గర పూజామందిరంలో కూర్చుని కామాక్షి పశుపాశ విమోచని అని పాట పాడారు. కీర్తన పాడితే ఆయనలోంచి జ్యోతి లేచి పూజామందిరంలో ఉన్న కామాక్షిలోకి వెళ్ళిపోయింది. అమ్మా నా పాశములను తెగతీసేయమ్మా అన్నారు. వెళ్ళిపోయింది. ఏమి కీర్తనలండి! అయ్యప్ప స్వామి మీద ముత్తుస్వామి దీక్షితారు వారు చేసిన కీర్తనలు చదివితే అసలు అయ్యప్ప స్వామి వారికి ఇన్ని రకాలుగా పూజ చెయ్యొచ్చా అని అర్థం అవుతుంది. అంత అద్భుతమైనటువంటి సేవలు ఏ ఉన్నాయో ముత్తుస్వామి దీక్షితారు వారు అయ్యప్ప స్వామి మీద చేసిన కీర్తనల్లో చెప్పారు. శ్రావణ శుక్రవారం వ్రతకథనంతటినీ కీర్తనలుగా అందించారు. నవగ్రహాలన్నిటి మీద ఆయన కీర్తనలు చేశారు. పరమాద్భుతం దీక్షితారు వారి కీర్తనలంటే. వాళ్ళు అమ్మవారికి కింకరులు. అమ్మవారిని ఉపాసన చేసినందుకు అమ్మవారు వాళ్ళ నోటి వెంట అలా పలికించింది. దీక్షితారు వారి భార్య ఒకప్పుడు ఐశ్వర్యం కోరుకుంది. రాత్రి నిద్దట్లో అమ్మవారు నగలన్నీ వేసుకుని దీక్షితారు వారి రూపంలో కనపడింది. నీవే నీ భర్త రూపంలో ఉన్నాను, నగలెందుకే తల్లి అని. తెల్లబోయింది దీక్షితారు వారి భార్య. మహాపురుషులు ప్రభవించేటట్టు చేసింది. అంతవరకు ఎందుకండి, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వారి నాన్నగారు
మహానుభావుట ఎప్పుడు సంసార సంబంధం లేదు, కూర్చుని ఎప్పుడు ఏదో కీర్తన పాడుకుంటూ ఉండేవారట. ఆ సంగీతం ఆలాపన చేస్తూ కీర్తనలు పాడుకుంటూ కష్టాలు మరిచిపోయి తనలో తాను రమించిపోయేవారు. పరదేవత ఏం సంతోషించిందో. మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పుట్టారు. ఆయన తక్కువ కష్టపడ్డారనుకుంటున్నారా? ఆయన జీవిత చరిత్ర చదివితే కళ్ళంబట నీళ్ళు వస్తాయి. అసలు నాకు అనిపిస్తుంది విద్యార్థి లోకం అంతా చదవాలి. ఆంధ్రదేశ పాఠ్య పుస్తకాలలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవిత చరిత్ర లేకపోవడం పెద్ద లోపం. మన తెలుగుదేశంలో పుట్టి, అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశంలో పుట్టి, ఇంత ఖ్యాతి తెచ్చిన మహానుభావుడు చిట్ట చివరికి విజయనగర వీధుల్లోకి వెళ్ళి వారం చెప్పుకుందామంటే ఏ ఇళ్లలోనూ ఖాళీ లేదు. సంగీత విద్య నేర్చుకునే వాళ్ళు వారం చెప్పుకుని వెళ్ళి అన్నం తినేవారు ఇళ్లలో. ఉత్తరీయం పట్టి పాపం పళ్ళెం లేదు భిక్షాటన చేయడానికి. పళ్ళెం ఉంటే మా ఇంటికి వస్తే ఆవకాయ వేసి, మీ ఇంటికి వస్తే వంకాయ కూర వేస్తే రెండూ కలిసిపో. లేక ఉత్తరీయం పట్టేవారు వెళ్ళి. పడితే ఒక ఆవిడ ఆవకాయ వేసేది, ఒక ఆవిడ వంకాయ కూర వేసేది, రెండూ కలిసిపోయేవి. అన్నంలో కలిసిపోయి నూనె వెళ్ళిపోయి ఎర్రగా అయిపోయేది. తినడానికి కంచం లేక దీపం కింద పెట్టుకుని కలుపుకు తిన్నాడు మహానుభావుడు. పడుకోవడానికి చోటు లేక ఆశ్చర్యకరమైనటువంటి హనుమత్ స్వరూపం విజయనగరంలో ఎక్కడా చూడం. సంగీతం పాడుతూ మురిసిపోతున్నటువంటి ఆంజనేయ స్వామి ఎంత గొప్పగా ఉంటుందో. ఇప్పటికీ నా సెల్ ఫోన్లో ఉంటుంది ఆ ఫోటో. అప్పుడప్పుడు చూసుకుని మురిసిపోతుంటాను, ఏమీ అపురూపమైన హనుమరా అని. ఆ దేవాలయంలో పడుకునేవారు, చిన్న గుడి. దానికోసం విజయనగరం వెళ్ళి చూసొచ్చాను. మహానుభావుడు అమ్మవారి అనుగ్రహం, తండ్రి చేసినటువంటి ఆ సంగీత సాధన పరదేవత మీద ఎప్పుడు ఏది పరవశించి పాడుకున్నారో. ఎంత కష్టపడ్డారండి జీవితంలో. పెళ్ళై అద్దె కట్టి ఇంట్లో ఉండలేక చెన్నై నగరంలో పార్కులో పడుకున్నారు దంపతులు. ఆఖరికి ఒక ఆయన వ్రాసిన లలిత సంగీతం రేడియోలో పాడితే వచ్చినటువంటి కీర్తి డబ్బులతో అద్దె ఇంట్లో ఉండడం ప్రారంభం చేసి ఆయన లబ్ధప్రతిష్ఠుడయ్యాక ఇల్లు కట్టుకుని అంబాసిడర్ కారు కొనుక్కోగానే ఆయన చేసిన మొదటి పని ఏమిటో తెలుసా? ఆయన జీవితాన్ని ఒబ్బిడి చేసిన గురువుగారి ఇంటికి వెళ్ళి గురువుగారిని కారులో ఎక్కించి తీసుకొచ్చి వారం రోజులు ఉంచుకుని సాగనంపారు. అంతటి వినయ సంపన్నులు. మనమందరం గర్వపడాలి. అంత గొప్ప గొప్ప విద్వాంసులు పుట్టిన గడ్డ మహానుభావుడు. అంతవరకు ఎందుకండి? అదే ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని విజయనగరం పిలిచి కచేరీ చేయమంటే ఒకనాడు ఎక్కడ ఇళ్ల ముందు నిలబడి ఉత్తరీయం పట్టి అన్నం తిన్నానో, పడుకోవడానికి చోటు లేక ఏ ఆంజనేయ స్వామి గుడిలో పడుకున్నానో అక్కడే కచేరీ చేస్తానని చిన్న పందిరేస్తే అక్కడ కూర్చుని కచేరీ చేస్తే విజయనగర ప్రజంతా నిలబడి విని పరవశించిపోయారు. అంత వినయమూర్తి. ఊపిరి ఆగిపోయే ముందు కూడా భగవద్గీత పాడారు. ఎంత కీర్తి. నేను అప్పుడప్పుడు వెంకటాచలం వెడితే ఆయన కంఠం వినపడితే అనుకుంటూ ఉంటాను, మహానుభావాన్ని శరీరం వెళ్ళి దశాబ్దాలైపోయింది, అయినా ఇప్పటికీ నువ్వు చెప్పిన భగవద్గీత వింటూ పరమాత్మ ఎంత మురిసిపోతున్నాడో ఘంటసాల. ఒకప్పుడు నేను చెప్పిన భగవద్గీత నీ కంఠంలోంచి వినపడుతుంటే ఆంధ్రదేశం ఎంత మురిసిపోతోందయా అని. కీర్తి శరీరంతో బ్రతికిపోయారు. అంతవరకు ఎందుకండి? ఇదే నెల్లూరు పట్టణంలో కదూ ఇవాళ అంతర్జాతీయంగా తెలుగు పాటకి ఖ్యాతి తెచ్చినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారు సాంబమూర్తి గారు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేసి ఇప్పటికీ, నేను ఈ ఊరు వచ్చాక విచారణ చేసే 65 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ జరుగుతోందట. అలాగా భిక్షకి జోలె పట్టి వీధులు తిరిగి వచ్చినటువంటి సంబారాలతో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేశారు. కీర్తనలు పాడుకుంటూ వీధి వీధి తిరిగి సంబారాలు సేకరించి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారి జీవిత చరిత్ర తెరివితే కళ్ళంబట నీళ్ళు వస్తాయి. భార్య చనిపోతే పిల్లల్ని చూసేవాళ్ళు కూడా లేకపోతే చిట్ట చివరికి ఎవరింటికో తీసుకెళ్లే పిల్లల్ని పెట్టి, అమ్మా హరికథ చెప్పొస్తానమ్మా, పిల్లల్ని చూడండి అమ్మా అని వేదికెక్కి హరికథ చెప్పి పరుగు పరుగున వచ్చి ఆ పిల్లల్ని అన్నం పెట్టుకుని సంబాళించి పడుకోపెట్టి తాను అన్నం తిని హరికథ చెప్పిన డబ్బుతో మహానుభావుడు కుటుంబాన్ని పోషించారు. ఆయన కష్టం చూసి ఒక ఆవిడ పిల్లనిచ్చింది మళ్ళీ రెండో భార్యగా. అంత సంగీతోపాసన చేశారు. ఆయన ఎక్కడ ఏ పరవశించి కీర్తన పాడినప్పుడు పరదేవత అనుగ్రహించిందో, ఆత్మావై పుత్రనామాసి, మళ్ళీ నీ కొడుకుగా నీ తేజస్సే వచ్చి ప్రపంచమంతా ఎవరి కంఠం వినబడినంత మాత్రం చేత కరతాళధ్వనులు చేస్తుందో,
ఎవరు నడిచి వస్తూ ఉంటే ఆబాలగోపాలం లేచి నిలబడి చూడాలని మురిసిపోతారో అటువంటి గొప్ప గాయకుణ్ణి నీ కడుపున పుట్టిస్తానని బాలసుబ్రహ్మణ్యం గారిని పుట్టించింది. నా దృష్టిలో అయితే బాలసుబ్రహ్మణ్యం గారి కీర్తి, ఖ్యాతి, ఆయన శక్తి అన్నీ వాళ్ళ నాన్నగారు చేసిన తపస్సు యొక్క ఫలితం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారి తపస్సు ఫలితం. భానుమతి రామకృష్ణ గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు చేసిన తపస్సు ఫలితం. పిల్లలకి తినడానికి లేకపోతే బాగుండి కూరని ఇంట్లో ఉన్న అన్నం కూర తినేస్తే, తినడానికి లేకపోతే బచ్చలాకులు తెచ్చి మరుగునీటిలో ఉడికించుకుని ఉప్పు కలుపుకొని భార్యాభర్త తిని నీరసం వచ్చి మంచినీళ్లు తాగి తంబూరా పట్టుకుని ఇంట్లో స్తంభాలకి ఆనుకుని తంబురా వాయిస్తూ భానుమతి రామకృష్ణ గారి అమ్మగారు నాన్నగారు త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలు పాడుకుని 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 బడలిపోయి నేల మీద చెయ్యి పట్టుకుని నిద్రపోయేవారు. అంత కష్టంలో కూడా అమ్మవారి పాదాలు పట్టుకుని ఆ కీర్తనలు చేసి మురిసిపోయినందుకు శాశ్వతమైన కీర్తి సంగీతం ద్వారా సాధించగలిగినటువంటి కుమార్తెనిచ్చారా, ఇవ్వలేదా? నేను మీకు లౌకికంగా ఇప్పటి కాలంలో వర్తమాన కాలంలో ఉన్నటువంటి విద్వాంసుల దగ్గర నుంచి అప్పటి వరకు పరదేవతానుగ్రహంతో వచ్చినటువంటి మహాపురుషుల ఇతివృత్తాలు ఒకటా రెండా? ఆ తల్లి అనుగ్రహించిన నాడు ఎంత ప్రఖ్యాతి కలిగినటువంటి వాగ్వైభవాన్నైనా, ఎంతటి సంగీత వైభవాన్నైనా అనుగ్రహిస్తుంది. శంకరులు అంటారు, కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కచితదరుణామేవ భవతి విరించి ప్రేయస్యా కచిత్ అరుణలహరి అంటూ కొంతమంది అమ్మవారిని ఎరుపు రంగులో ఉన్న సరస్వతీదేవిగా ఉపాసన చేస్తారు. 8 చేతులు కలిగినటువంటి తల్లిగా. ధనస్సు, ఆ పుష్పబాణములు, పాశము, ఆ చేతిలో పట్టుకున్నటువంటి ఆ క్రోధాకార అంకుశోజ్వల అంకుశము కాకుండా శారదాదేవికి ఇందాక వర్ణించినటువంటి వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం ఆ 4 చేతులు 8 చేతులతో ఉంటుంది. అటువంటి ఎర్రని శారదని ఎవరు ఉపాసన చేశారో అటువంటి వాళ్ళకి అమ్మ పరమాద్భుత కవిత్వం ఇస్తుంది. వాళ్ళు సాధువులలోనే ఉత్తములైనటువంటి సాధువులు అయిపోతారు. ఎంత గొప్ప కవిత్వం చెప్పిస్తుందంటే వాళ్ళు నాయికా భావన పొందుతారు. భగవంతుణ్ణి నాయకుడు అని భావన చేస్తారు. శృంగార రచనలు చేస్తారు. అంటే తాను నాయిక, ఆయన నాయకుడు. ఒకప్పుడు భగవాన్ రమణుల్ని ఏదైనా వ్రాయండి 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 అనేవారు. ఏమి వ్రాస్తాననేవారు. గిరిప్రదక్షిణం చేస్తూ ఆసువుగా వ్రాశారు అరుణాచల అక్షర మణిమాల అని. అందులో తనని తాను ప్రేయసిగా భావన చేసుకుని అరుణాచలేశ్వరుణ్ణి ప్రియుడిగా వరుడిగా భావన చేశారు. శృంగార వర్ణనలతో ఉంటుంది. కానీ మీరు ఎంత తవ్వండి, సముద్రంలోకి వెళ్ళిన కొద్దీ ముత్యాలు రత్నాలు దొరికినట్టు అటువంటి కవిత్వంలో ఎన్ని విశేషాలు లభిస్తాయో. మహానుభావుడు ఆయన రచన అంతా చేశాక అడిగారు చుట్టూ ఉన్నవాళ్ళు, దీన్ని ఏం చెయ్యాలని. అది చదువుకోవడమే ఫలితం అన్నారు. తనని తాను నాయకుడుగా అరుణాచలేశ్వరుణ్ణి నాయికగా భావించి చేశారు. అంత అద్భుతమైనటువంటి కవిత్వం చెప్పిచ్చేస్తుంది. విరించి ప్రేయస్యాదరుణతర శృంగార లహరీం, అలా శృంగారపరమైనటువంటి కావ్యరచన చేయించినట్టు చేయిస్తుంది. కానీ అది మహోత్కృష్టమైనటువంటి సాహిత్యం. వీటన్నిటికీ ఆధారం ఎక్కడా అంటే ఆ తల్లి. అంతటి సారవంతమైన వాక్కులు, అంత సారవంతమైన కీర్తనలు, అంత సారవంతమైన వాంగ్మయము మహాపురుషుల చేత పలికించి గురుమండల రూపిణి అయి వారిని గురుస్థానాలలో నిలబెట్టి సమాజానికి దిశానిర్దేశం చేసి సమాజాన్నంతటినీ ధర్మ మార్గం వైపుకి నడిపింపచేస్తుంటుంది ఆ తల్లి. అటువంటి జగన్మాత బుద్ధిని ప్రచోదనం చేస్తూనే ఉంటుంది. ఆ వాక్కుల ద్వారా అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. అటువంటి కాత్యాయని మాతకి 2 చేతులు కైమోడ్చి నమస్కరిస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీచార్య దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.